చందమామ కథ. మందభాగ్యుడి ఆజ్ఞ. పూర్వం మిథిలా దేశాన్ని మందభాగ్యుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ముక్కోపి, గర్వి, యుక్తాయుక్తాలు సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఏ క్షణంలో ఏది తోస్తే అది రాజాజ్ఞగా ప్రజల మీద ప్రయోగిస్తూ ఉండేవాడు. ఒకనాడు మందభాగ్యుడు రాజప్రాసాదపు పై భాగాన చల్లటి గాలికి పచారు చేస్తూ కింద రాజవీధిలో నడుస్తూ ఉన్న అశేష జనాల్ని, వారు ధరించిన రకరకాల దుస్తుల్ని పరీక్షగా చూశాడు. వెంటనే అతడికో ఆలోచన తట్టింది. మంత్రిని పిలిచాడు. మంత్రివర్యా అన్నాడు రాజు. ఏమి సెలవు మహారాజా అన్నాడు మంత్రి. అటు రాజవీధి వైపు చూడు. ప్రజలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది సహించరాని విషయం. ధరించే దుస్తుల నుంచి ప్రతిదాన్ని అందరు ప్రజలు ఒకే విధంగా అనుసరించాలి. ఆహారం, మాట్లాడే భాష, కొలిచే దైవం అన్ని ఒక్కటిగానే ఉండాలి. ఇది మా ఆజ్ఞగా తక్షణం మన రాజ్యమంతటా చాటింపు వేయించు అన్నాడు. వేషభాషల్లో, తిండి తిప్పల్లో, భక్తి వైరాగ్య విషయాల్లో ప్రజలందరినీ ఒకే అచ్చులో తయారైన బొమ్మల్లా చేయడం సాధ్యమయ్యేది కాదని మంత్రి రాజుకు మనవి చేశాడు. రాజాజ్ఞకు తిరుగులేదన్నాడు మందభాగ్య మహారాజు. 2-3 రోజులు గడిచినాయి. తను మంత్రికి ఇచ్చిన ఆజ్ఞలు సరిగా చాటింపు వేయించాడో లేదో, ప్రజలు వాటికి బద్ధులై ప్రవర్తిస్తున్నారో లేదో తెలుసుకోవాలనే కోర్కె మందభాగ్య రాజుకు కలిగింది. తన పాలనలోని ప్రతి ఒక్కరూ ఆహార విహారాల నుంచి ప్రతి విషయంలో ఒకే పద్ధతిని, సాంప్రదాయాన్ని అలవరుచుకొని అలా ప్రవర్తించినాడు. ప్రపంచంలో తన పాలనకు ఒక విశిష్టమైన స్థానం ఆచంద్రార్కంగా ఉండిపోగలదని అతడికి ఎంతో నమ్మిక కలిగింది. ఒకనాటి ఉదయం మందభాగ్యుడు ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ అతనికి కనిపించిన దృశ్యం అతడి మనస్సును కలతపరిచింది. దాసదాసీలంతా ఒకే రకమైన దుస్తుల్లో ఉన్నారు. ఎవరు పురుషుడో ఎవరు స్త్రీయో కూడా తెలుసుకోవడం అసంభవమైపోయింది రాజుకు. అక్కడి నుంచి రాణివాసానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఎవరు రాణులో ఎవరు దాసిలో గుర్తుపట్టడం సాధ్యం కాలేదు. అందరూ ఒకే రకంగా దుస్తులు, అలంకరణ చేసుకుని ఉన్నారు. మందభాగ్యుడికి మతిపోయినట్టయింది. మంత్రి మీద ఎక్కడ లేని ఆగ్రహం కలిగింది. సరాసరి దర్బారు హాలుకు వెళ్ళాడు. అక్కడ అదే పరిస్థితి. మంత్రి ఎవరో, సేనానాయకుడెవరో, సేవకుడెవరో తెలుసుకోవడం కష్టమైంది. అందరిది ఒకే రకమైన వస్త్రధారణ. మంత్రి అని గాండ్రించాడు రాజు. మంత్రి అని తిరిగి గాండ్రించాడు మంత్రి. నేనా మంత్రిని, దుర్మార్గుడా అన్నాడు రాజు తీవ్రంగా. మంత్రి కూడా అదే మాటలను అంతే తీవ్రంగా చీలకలా అప్పచెప్పాడు. మందభాగ్యుడు తన అవివేకానికి సిగ్గుపడ్డాడు. మారు పలకకుండా తన భవనానికి వెళ్లిపోయాడు. మర్నాడు ఎవరి ఇష్టం వచ్చిన వస్త్రధారణ వారు అనుసరించవచ్చని, ఇష్టమైన దేవుణ్ణి కొలుచుకోవచ్చని రాజాజ్ఞగా చాటింపు వేయించాడు.